ఒక ఎడారి ప్రాంతంలో ఈ వ్యక్తి నివసిస్తున్నాడు. ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో మామూలుగా నిలబడ్డా కానీ చెమట దారలుగా కారుతా ఉంటుంది. అటువంటి ప్రదేశంలో ఈ వ్యక్తి నివసించాడు. అయితే ఈ వ్యక్తి సామాన్యమైన వాడు కాదు. ఒక రకంగా ఆ ప్రదేశాన్ని, అక్కడి వాతావరణాన్ని కూడా ఆయనే నియమించాడు. ఆ ప్రదేశానికి వేరుగా ఉన్న, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రదేశానికి వాతావరణాన్ని కూడా నియమించింది ఆయనే. ఈ భూమి మీదికి శరీరధారిగా, దైవ మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. మరణించిన వారిని తిరిగి లేపాడు. అద్భుతమైన ప్రసంగాలు చేశాడు. అయితే వీటన్నింటికీ ముందుగా ఇంట్లో ఆయన వడ్రంగి పనిచేశాడు. హీ వర్క్డ్ యాజ్ ఎ కార్పెంటర్. శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన దేవుడే మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు వర్క్ చేశాడు. బికాస్ ద వర్క్ ఈజ్ సేక్రెడ్. పాపములో, శాపములో, చచ్చిన స్థితిలో ఉన్న మన తరపున, ఈ మాట వినండి, ఎవరు పనిచేశారు తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభు పనిచేశారు. ద సాల్వేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వర్క్ ఆఫ్ గాడ్ త్రూ లార్డ్ జీసస్.